Hi, this is Muni Kumar. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫస్ట్ టాపిక్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా గురించి డిస్కస్ చేస్తాం. ఇది స్టేట్ బోర్డ్ అయినా సరే సిబిఎస్ఈలో అయినా సరే ఫస్ట్ చాప్టర్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేది మనకేం కొత్త కాదు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో లోయర్ క్లాసెస్లో నేర్చుకో ఉంటాం డివిజన్ అల్గారిథం అని. సో ఆ డివిజన్ అల్గారిథం నుంచే వస్తుంది. సో ఈ డివిజన్ అల్గారిథం యూస్ చేసి ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో టాపిక్ ఈస్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుందంటే గివన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ a and b there exists unique integers q and r satisfying a is equal to bq plus r where 0 less than or equal to r is less than b. అంటే ఇక్కడ 0 less than or equal to r is less than b అంటే రిమైండర్ కానీ 0కి ఈక్వల్ అయితే ఏ బి వచ్చి ఏకి హెచ్సిఎఫ్ ఏకి బికి బి అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. లేదు ఆర్ లెస్ దాన్ బి అంటే ఏదైనా సరే ఒక ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు డివిజన్ చేస్తే ఏదైనా ఒక డివిజన్లో డివైజర్ కంటే కూడా రిమైండర్ చిన్నగానే ఉంటుంది. డివైజరు రిమైండర్కి ఈక్వల్ అయితే మళ్ళీ 1 టైం డివిజిబుల్ అవుతుంది. లేదు రిమైండర్ వచ్చి డివైజర్ కన్నా గ్రేటర్గా ఉండిందంటే మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి రిమైండర్ ఎప్పుడు కానీ డివైజర్ కన్నా కూడా చిన్నగానే ఉంటుంది. సో దీన్ని ప్రీవియస్ క్లాస్లో ఎలా చదువుకున్నామంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ డివిడెండ్ అంటే ఏ, డివైజర్ అంటే బి, కోషంట్ క్యూ, రిమైండర్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దీన్నే డివిజన్ అల్గారిథం అంటాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాం. సో ఇక్కడ ఇఫ్ ఇన్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా r equal to 0 then b would be HCF of a and b. సో ఏకి బికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో రిమైండర్ కానీ 0 అయితే బి అనేది ఏకి బికి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. 135 అండ్ 225 ఈ 2 నెంబర్స్లో గ్రేటర్గా ఉన్న నెంబర్ని డివిడెండ్గా, స్మాలర్గా ఉన్న నెంబర్ని డివైజర్గా తీసుకుంటాం. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంది? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్.
సో ఫస్ట్ హియర్ dividend, that means a is equal to 225, b is equal to 135. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మలో సబ్స్టిట్యూట్ చేస్తే 225 is equal to 135 ఇంటూ, సో 225 వచ్చి 135తో డివైడ్ చేస్తే 1 టైం డివిజిబుల్ అవుతుంది. సో 135 1s are 135. సో 225లో 135 పోతే రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 90. ఇక్కడ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. హియర్ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డివైజర్ని డివిడెండ్గా తీసుకుంటాం, ఇక్కడ వచ్చిన రిమైండర్ని డివైజర్గా తీసుకుంటాం. డివైజర్గా తీసుకొని మళ్ళీ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. సో 135 is equal to 90 into 1. 90 1s are 90 plus 45 remainder. సో ఇక్కడ హియర్ r is not equal to 0. సో అప్పుడు 90 కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. సో కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ ఇంతకుముందు చేసినట్టు డివైజర్ని డివిడెండ్గా తీసుకుంటాం, రిమైండర్ని డివైజర్గా తీసుకొని మళ్ళీ డివైడ్ చేద్దాం. 90 is equal to 45, 45 2s are 90 ప్లస్ రిమైండర్ 0. సో ఇక్కడ ఆర్ వాల్యూ 0 అయింది కదా, రిమైండర్ 0 అయింది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 45. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 135 and 225 is 45. ఈ విధంగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూస్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్నే ప్రీవియస్ క్లాస్లో ఎలా చేస్తున్నామంటే డివిజన్ మెథడ్లో చేస్తున్నాం. లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం దాన్ని. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ ఎట్లా అంటే ఇక్కడ డివిడెండ్ ఎంత 225, డివైజర్ 135, డివిజన్ తీసుకుంటే 225 డివైడెడ్ బై 135. సో 135 1s are 135 పోతే రిమైండర్ ఈస్ 90. నెక్స్ట్ 19 డివైజర్గా 135 డివిడెండ్గా తీసుకుంటాం. 90 1s are 90, 45. 45ని డివిడెండ్గా, సో 45 డివైజర్గా 19 డివిడెండ్గా తీసుకుంటాం. 45 2s are 90. రిమైండరు 45తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 45 ఈజ్ హెచ్సిఎఫ్. ఈ విధంగా చెప్తున్నాం. ఇక్కడ దీన్ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఫస్ట్ డివిజన్. నెక్స్ట్ సెకండ్ డివిజన్కి వచ్చేటప్పటికి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ థర్డ్ డివిజన్కి వచ్చేటప్పటికి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీన్నే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాం. దీన్ని ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. లాంగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడికి వచ్చేటప్పటికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూస్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా?